తిరుమలలో కర్ణాటక భక్తులకు పెను ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే కారులో గరుడాద్రి నగర్ కాటేజెస్ సమీపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ భక్తులను అలర్ట్ చేయడంతో కారు దిగి భక్తులు పరుగులు తీశారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను ఆర్పారు. తిరుమలలో కర్ణాటక భక్తులకు పెను ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే కారులో గరుడాద్రి నగర్ కాటేజెస్ సమీపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ భక్తులను అలర్ట్ చేయడంతో కారు దిగి భక్తులు పరుగులు తీశారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను ఆర్పారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి చరణ్ అడిగి తెలుసుకుందాం. చరణ్, శ్వేత, తిరుమల శ్రీవారి భక్తులకు పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఏదైతే ఇవాళ ఆదివారం కావడంతో ఏదైతే కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సమీపంలోని ముల్బాగల్ నుంచి సుదర్శన్ అనే భక్తులు తన కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుపతి నుంచి ఏదైతే రోడ్ మార్గాన్ని తిరుమల చేరుకున్న జిఎన్సీ టోల్ గేట్ సమీపంలో చేరుకోవడంగానే ఒక్కసారిగా కారులో నుంచి మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ అక్కడ కారులో ఉన్నటువంటి భక్తులను అప్రమత్తం చేశారు. దీంతో ఒక్కసారిగా భక్తులందరూ బయట వచ్చేయడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఏదైతే తిరుమల ఘాట్ రోడ్ లో నుంచి తిరుమలకు చేరుకున్న సమయంలోనే ఎక్కువగా ఒకసారిగా ఇంజిన్ అంతా వేడైపోయి ఒకసారిగా షార్ట్ సర్క్యూట్ కారులో నుంచి మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వెంటనే సమాచారం తెలుసుకోవడంతో అక్కడ ఫైర్ సిబ్బంది అక్కడికి ఒకసారిగా చేరుకొని కారులో నుంచి వస్తున్న మంటలను ఆపే ప్రయత్నం చేశారు. అంతలోగానే భక్తులందరూ బయట వచ్చేయడంతో ప్రమాదం తప్పింది. అయితే కారు మాత్రం పూర్తిగా దగ్ధమైందని చెప్పాలి. శ్వేత. రైట్ చరణ్, థ్యాంక్ యూ.